మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరులారా, సహోదరులారా బాగున్నారు కదా? మంచిది. మరి ఈ వీడియో కూడా ఎందుకు చేయవలసిన అవసరం ఏర్పడిందంటే, ఈ వీడియోలో అతని ఫేస్ కూడా చూపిస్తానండి. నేను మన గత వీడియోలో చెప్పాను మీకు. జోసెఫ్ అని ఒక పిల్లోడు ఇదిగా మాట్లాడుతున్నాడని చెప్పాను కదా. అతనే మరలా వీళ్ళు పెద్ద సేవకులు ఆగిపోయారు. వాళ్ళకి హడలు పుట్టి ప్రొటెస్టెంట్ సేవకులు దెబ్బకి ఇప్పుడు ఈ చిన్న చిన్న పుట్టగొడుగులు లెగుస్తున్నారు. ఇతను మరి గత వీడియో చూశానండి రాత్రి, నేను ఒక వీడియో. ఇతను ప్రొటెస్టెంట్ సేవకులు అసత్య దుర్బోధలు చేసేటటువంటి పేట మూట సభ్యులారా, మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. ఫైనల్ సవాలు, ₹1,00,00,000 ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంది. మరి తల్లికి పిల్లలు లేరని, పెళ్ళి కాలేదని మీరు నిరూపిస్తే నేను ఇక జీవితాంతం మీ తండ్రి సన్నిధికి వచ్చి నేను పరిచర్య చేస్తానన్నాడు. నాకు అనిపించింది, ఏంది కోట్లు సవాల్ చేస్తున్నాడు. మొత్తానికి వీళ్ళకి రోమా నుంచి బాగానే పెద్ద పెద్ద మూటలు తీసుకొచ్చి అంతనే నాకు అనిపించడం కాదు, జరిగేది అదే కదా. కొన్ని కోట్లు వస్తాయి వాళ్ళకి రోమా సామ్రాజ్యం నుంచి, రోమా నగరం నుంచి. బాబు మాకు వద్దులేగా, నా డబ్బులు నువ్వే ఉంచుకో. ఆ డబ్బుల కోసం నేను ఇప్పుడు రిఫరెన్స్లు నేను చూపించి నిరూపిస్తాను అనుకో. ఆ డబ్బులు మాకు అవసరంలా, మీకే అవసరం ఆ డబ్బులు. ఎందుకంటే మీకు విగ్రహాలు చేసుకోవాలిగా, పునీతుల విగ్రహాలు, మేరీమాత విగ్రహాలు, చర్చిలు గోపురాలు గడుచుకొని పెద్ద పెద్ద డెకరేషన్ చేసుకోవాలి కదా. మీరే ఉంచుకోండి, మాకు వద్దులే. కానీ బైబిల్ గ్రంథంలో నుంచి నేను ఈరోజు 2 వచనాలు చూపించి పక్కాగా నిరూపిస్తా. మన తండ్రి సన్నిధికి వచ్చి నువ్వు సిద్ధపడి నువ్వు అన్నమాట ప్రకారం నిలబెట్టుకో. మరికి పిల్లలు ఉన్నారు, పెళ్ళి అనేది నేను నిరూపిస్తా. సరేనా? ఇప్పుడు అసలు ముందు ఇతను ఏమంటున్నాడు ఒకసారి చూసేసేయండి. ఆయన అన్న మాట మీదే నేను ఈ పిల్ల విశ్వాసి అన్న మాట మీదే నేను చెప్తాను. తర్వాత మనం ముందుకెళ్ళిపోదాం. అసలు ఇతను ఏమంటున్నాడు ఒకసారి దాన్ని చూసేసి మనము ముందుకెళ్ళిపోదాం. చూసేసింది అతను ఏమంటున్నాడు. ఒక జాతి జనులు, ఒక వంశీయులు, లేకపోతే ఒక ప్రధాన ఉద్దేశం కోసం ప్రత్యేకించబడి ఒక గ్రూప్గా, ఒక ఉద్దేశం కోసం, ఒక సమూహంగా ఏర్పడినటువంటి వాళ్ళను, అలా తిరుగుతున్నటువంటి వాళ్ళను సోదరులుగానే పిలుస్తారు. చూశారు కదా. అయితే ఇతను ఏమంటున్నాడంటే, అంటే సోదరులు అన్నదానికి అర్థం చెబుతున్నాడు, సమాధానం చెబుతున్నాడు. మరి మేధావి బయలుదేరి వచ్చాడు. అసలు సోదరులు అన్నదానికి అదేనా అర్థం? అసలు ఎక్కడ పట్టుకొస్తారయ్యా మీరు ఇలాంటి పిల్లలని? నాకు అర్థం కాదు. ఏది పెద్ద హిస్టారికల్ పదమైనట్టుగా, మీనింగ్ అనేట్టుగా చెప్తున్నాడు. సోదరుల కంటే సోదరులు అన్నదానికి మీనింగ్ అదేనంట. అబ్బాయి నేను చెప్తా విను, అది కాదు. నేర్చుకోండి, కొంచెం బుర్ర వాడు, నేర్చుకో. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, ఒక జాతికి సంబంధించిన వాళ్ళు, ఒక వంశానికి సంబంధించిన వాళ్ళు, ఒక మెయిన్ ఉద్దేశంతో ఒక గుంపుగా ఏర్పడి, అదే కదా ఆయన చెప్పింది ఆ వీడియోలో, ఆ తమ్ముడు చెప్పింది అదే కదా. గుంపుగా ఏర్పడి ఆయన వెంట తిరిగే వాళ్ళకి ఆనాడు ప్రాచీన కాలంలో, ప్రాచీన పద్ధతిలో సోదరులు అని పేరు పెట్టి పిలుస్తారంట. అంటే ఆయన వెంట కొంతమంది జాతుల వారు, కొంత వంశాల వాళ్ళు గుంపులుగా తిరిగేవాళ్ళు, ఒక ఉద్దేశం చొప్పున, ఆయన ప్రక్కన. అప్పట్లో ఆయనకి అలాంటి గుంపుల్ని, అలాంటి ప్రత్యేకంగా ఒక ఉద్దేశంతో ఆయన వెంట తిరిగిన వారికి అలా సోదరులని పేర్లు పెట్టారని చెప్పేసి మరి అంటామన్నాడు. తమ్ముడు, అది సరైన పదం కాదు, నేను చెప్తా చూడు. ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో నువ్వు అన్నావు కదా, పిల్లలు పుట్టారా లేదా, పెళ్ళిందా లేదా అని. ఇప్పుడు నువ్వు అన్నదానికి నేను అర్థం ఇస్తా. సోదరులు అంటే అసలు మరీ తల్లి పుట్టిన వాళ్ళ, లేకపోతే నువ్వు చెప్పినట్టు ఒక జాతో లేకపోతే ఒక వంశమో కొన్ని గుంపులుగా ఏర్పడి ఆయన అంటే తిరిగారంటున్నావు కదా, వాళ్ళు ఏదో నేను నిరూపిస్తా. ఇప్పుడు బాగా వినాలి. ఇప్పుడు మరీ తల్లి శారీరకంగా కలిసింది అనుకోవడానికి ఒక వచనం చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 24లో, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు నువ్వు భయపడొద్దు అంటది దూత.
ఆమెకి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం వచ్చినప్పుడు ఆయన మాకు పెళ్లి కాకుండా ఎలా వచ్చిందేంటి, మాకు ప్రధానమే కదా అయింది, మేము ఇంకా కలుసుకోలేదు కదా, అమ్మో నేను రహస్యంగా విడిచిపెడితే బాగుండు కదా అని ఆయన విడిచిపెడదామని ఒక ఆలోచన చేస్తూ ఉంటే మత్తయి సువార్త 1:20 దూత ద్వారా దర్శించబడి స్వప్నంలో, నువ్వు భయపడొద్దు, పరిశుద్ధాత్మ వలన గర్భం తెరిచింది, ఆమె పరిశుద్ధురాలే, నీతిమంతురాలే, నువ్వు ఆమెను చేర్చుకో అంటే 1:24 చేర్చుకుంటాడు. 1:25 ఆమె కుమారుని కనువరకు ఆమెను యేసోపు ఎరుగకుండెను. కన్ను వరకు, బాగా విను, నువ్వే విను, సేవకులు విమర్శించేంత స్థాయి నీది కాదు. కుమారుని కను వరకు అంటే తర్వాత మరి భార్య అని ఎందుకు మెన్షన్ చేశాడు? ఏమంటే ఇప్పుడు ఒక స్త్రీని ఒక పురుషుడిని పెద్దలు కలిపినప్పుడు వాళ్ళు శారీరకంగా కలుసుకోరా? అలాంటప్పుడు మరి పెళ్ళి ఎందుకు చేశారు? ఆలోచన చేయాలి. అంటే కను వరకు మాత్రమే వాళ్ళు విడివిడిగా ఉన్నారు, తర్వాత ఖచ్చితంగా కలుసుకున్నారని మనకు అర్థమవుతా ఉంది. తర్వాత యోహాను సువార్త, ఇప్పుడు చూడు, నువ్వు అంటున్నావు కదా ఏదో కొంత గుంపులు, కొన్ని జాతుల వారు, కొన్ని వంశాల వారు ఆయన్ని వెంబడించారు ఒక ఉద్దేశంతో, అలాంటి వాళ్ళని సోదరులు అన్నావు కదా. కాదు. ఆ సోదరులు ఎవరయ్యా అంటే మత్తయి సువార్త 13, 55, 56 అక్కడ యాకోబు, యేసోపు, యోదా, యోహానుల వారని ప్రత్యేకంగా 4 పేర్లు మెన్షన్ చేస్తారు, చూసావా? వాళ్ళు అక్కడ అంటాడు, పర్టికులర్గా అంటాడు ఏమని, ఇత్తని యేసుప్రభు ఇత్తని తల్లి మరీ కదా, ఇత్తని సహోదరులు కారా, ఇత్తని సోదరి మనలు కదా, అంటే సొంతంగా ఇత్తని అని అక్కడ కొంతమంది వ్యక్తులు యేసుప్రభు వైపు చూపించి మాట్లాడుతున్నారు. ఇత్తని తల్లి ఈమె కదా, ఇతని సహోదరులు వీళ్ళు కాదా, ఇతడు యేసు అని ఇతడు వడ్లవాని కుమారుడు కాడా. మరలా మార్కు 3:32 కూడా నీ తల్లి అని వెంటనే నీ సహోదరులు, మరి నీ తల్లి అని ఒప్పుకుంటున్నారు మీరు, నీ సహోదరులు అంటే మరి మీరెందుకు ఒప్పుకోరు? ఆమెకు పుట్టిన బిడ్డలు కాదని ఎందుకు ఎద్దేవా చేస్తున్నారు ఎదుటి వాళ్ళని? అక్కడే ముందు మీకు ఆన్సరు. సరే, ఈ 2 వచనాలు మీరు ఒప్పుకోరు కాబట్టి ఇప్పుడు ఒక వచనం చూపిస్తా చూడు, నీకు. మీరు చెప్పినట్టు ఒక వంశము, ఒక తెగవారో, ఇప్పుడు ఒక వంశం వారు, పలానా వంశం వారు యేసు ప్రభువుని వెంబడించారని మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఒక జాతి అయితే ఉంది, యూదా జాతిలో కూడా కొంతమంది ఆయన్ని మరి వెంబడించారు. ఆ వెంబడించిన వాళ్ళలో కూడా చాలామంది శిష్యులు ఉన్నారు. ఫస్ట్లో వందలాది మందిగా, చివరికి 12 మందే మిగిలారు. సిలువు దగ్గర అయితే ఒక్కడే మిగులుతాడు యోహాను. బాగా గమనించాలి అబ్బాయి, నీకు కళ్ళు మూసుకుపోయినాయి, సేవకులు అనేంత స్థాయికి నువ్వు దిగజారావు. నిన్ను ఉసిగలిపారు మా మీదకి, అందుకే నీకే ధరివేస్తున్నావు. విను బాగా, ఒక జాతి ఆయన వెంట ఒక వంశం ఆయన వెంట తిరిగిందని బైబిల్ ఎక్కడ లేదు, కానీ పలానా వంశం అని ఒక జాతి, యోధా జాతిలో కొంతమంది ఆయన వెంబడి తిరిగే ఫస్ట్లో వందలాది మందిగా. ఆయన మొహమాటు లేని వాడు కనుక ఆయన ఒక్కొక్క మాట చెబుతూ ఉంటే ఒక్కొక్కరికి అర్థం కాక, కొంతమందికి ఆయన చెప్పే మాటలు నచ్చక, చాలామంది ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారు. దానికి నిరూపణ యోహాను సువార్త 6:66 66 వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపల. చాలామంది వెంబడించారు, తర్వాత 12 మంది మిగిలారు. ఇప్పుడు చూడు, నువ్వు చెప్పినటువంటి ఈ గుంపు, ఈ వంశము, ఈ జాతి వాళ్ళు సోదరులు కాదు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక సోదరులు ఉన్నారు, ఆ వచనం చూపిస్తా. ఆ సోదరులే ఆమెకు పుట్టిన సోదరులు, వాళ్ళే యేసు యొక్క బ్రదర్స్ అని నేను నిరూపిస్తా. చూడు, ఇదే యోహాను సువార్త మరి 7వ అధ్యాయము 3వ వచనం. ఆయన సోదరులు ఆయనను చూచి, యేసును చూచి, నీవు చేయుచున్న ఈ క్రియలను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. అక్కడ శిష్యులు ఉంటారు. అంటే 7వ అధ్యాయం మొదట్లో చెప్తున్నాడు ఏమని, మరి యూదులు యూదయలో పర్ణశాల పండుగకి చేసుకోవడానికి సమయం ఆసనమైంది. ఆ పండుగ వస్తుంది, చాలామంది అక్కడ కేరింతలతో పండుగలు చేసుకుంటూ ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళు, నీ శిష్యులు ఉంటారు. ఇక్కడ ఎవరు అంటుంది? ఆయన సహోదరులు. మరి ఇక్కడ సహోదరులు అన్నాడు, మరలా నీ శిష్యుల దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. అర్థమైందా? నీ శిష్యులను చూచినట్లు. మరి ఇప్పుడు నువ్వు చెప్పినట్లు
ఇప్పుడు యోధా జాతిలో కొంతమంది గుంపులుగా ఏర్పడి యేసు ప్రభువుని శిష్యులు వెంబడించారండి. శిష్యులే ఆయన సహోదరులు అనడానికి ఎలాంటి ఆధారం లేదు. ఏదో ఒక వంశం చెప్పావు. కొంతమంది వంశాల వారు గుంపులుగా ఏర్పడతారు. ఒక ఉద్దేశ్యంతో ఆయన వెంబడించి తిరిగారు. అలాంటి వాళ్ళని సోదరులు అన్నారని. మరి వంశం కూడా ఎక్కడ రాయబడలా పలానా వంశం వాళ్ళని. సో జాతి వాళ్ళంటే యోధా జాతి వారని మనకు అర్థమవుతుంది. యోధా జాతిలో కూడా కొంతమంది ప్రభువుని విశ్వసించి ఈయన వెంబడి తిరిగారు. వాళ్ళలో ఈ శిష్యులు కొంతమంది. ఈ శిష్యులే యేసు సహోదరులు అనటానికి రుజువు లేదు. మరి ఇక్కడ ఉంది కదా, ఆయన సహోదరులు నీ శిష్యులను చూసినట్లు అన్నాడు కదా. మరి ఇక్కడ మెన్షన్ చేశాడే లేదా? బుర్ర వాడాలబ్బాయ్ నువ్వు, బుర్ర వాడాలి. మరి ఎవరు ఈ శిష్యులు, ఎవరు ఈ సహోదరులు, ఎవరు అంటే మత్తయి 13:55-56లో, మార్కు 3:32లో చెప్పబడినటువంటి ఆ సహోదరులే ఈ సహోదరులు. ఇప్పుడు ఆయన శిష్యులే సహోదరులు అనడానికి వీలు లేదు, అవకాశం లేదు. ఇక్కడ శిష్యులను ఉంది, ఆయన సహోదరులను ఉంది. ఇప్పుడు చెప్పు నాకు, ఇంకెక్కువ చెప్పనండి. ఇతను చాలా మాట్లాడాడు, అతను చాలా ఎక్కువగా మాట్లాడాడు ఈ వ్యక్తి. నీకు అవసరంలా, నేను ఆల్రెడీ వచ్చిన చూపించా. అంటే మనోడు ఇండైరెక్ట్ ఫీలింగ్ ఏంటంటే, శిష్యులే సహోదరులు అన్నట్టుగా చెప్పాడు. అందుకని అన్నాడు కదా, ఒక జాతి వారు లేకపోతే ఒక వంశం వారు ఒక ప్రధాన ఉద్దేశంతో ఆ గుంపులుగా ప్రత్యేకంగా బృందంగా ఏర్పడి ఆయన వెంట తిరిగారు. అలాంటి వాళ్ళని అప్పుడు ఆ ప్రాచీన కాలంలో సోదరులు సహోదరులని పిలిచారని మనోడు ఉద్దేశం. ఇండైరెక్ట్గా శిష్యుల్నే సహోదరులని మనోడు చెబుతున్నాడు. కానీ ఈ వచనంలో యోహాను సువార్త 7:3లో అక్కడ శిష్యులను ఉంది, ఆయన సహోదరులను ఉంది. సో ఆ సహోదరులే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఉన్నవాళ్ళు, మరి తల్లి కడుపును పుట్టినోళ్ళు. అవునా? ఇప్పుడు నాకు సమాధానం చెప్పు. మరి రా, నువ్వు పేటకు వచ్చి, మరి నువ్వు ఆ పరిచర్య చేసుకుంటున్నావు కదా, పేటకు వచ్చి పరిచర్య చేసుకో. లేకపోతే నువ్వు మాట తప్పినోడివి అవుతావు. నేను ఇంకొక మాట కూడా వస్తాను, నేను ఆ మాట అననులే, అనలేక. కాబట్టి బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా సేవకులు ఫోటోలేసి తమ్ముళ్ళలో పెట్టి పేట ముఠా సభ్యులు అని చెప్పేసి ఆ బడాయి కోతలకు వస్తారే, అలా కూయడం కాదు నాయన. కొంచెం వీళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. అర్థమైందా? నేను మళ్ళీ చెప్తున్నాను, పెళ్ళయిందని చెప్పాను మత్తయి సువార్తలో. తర్వాత ఆయన కలిసాడని కూడా చెప్పాను. తర్వాత ఆ సహోదరులు ఎవరు? సాక్షాత్తు యేసు కడుపును పుట్టినోళ్ళని కూడా మీకు సాక్ష్యం ఇచ్చా. నువ్వు నమ్మితే అంత, నమ్మకపోతే అంత. మరొక మారు నువ్వు అన్నావని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలాంటి వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని, ఇలాంటి దుర్బోధలు మీ సమాజంలో ఉన్నప్పుడు మీరు తరిమి కొట్టాలి. ఇలాంటి వాళ్ళని, ఎలాంటి వాళ్ళని కాదు, ఇలాంటి బోధలను తరిమి కొట్టాలి. వీళ్ళు మంచివాళ్ళే. వీళ్ళు నోట్లో వాడు కూర్చున్నాడు, అబద్ధ ప్రవక్త, అబద్ధ జనకుడు, అబద్ధ క్రీస్తుని తరిమి కొట్టాలి. నిజ క్రీస్తుని మనము హైలైట్ చేద్దాం. మీ అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తా ఉన్నా.